బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మెజార్టీ సర్పంచ్ స్థానాలు సాధించిన ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. ఏంటి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, దాదాపు కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ శాతం మెజార్టీ సర్పంచ్లు మీరు గెలిపించుకున్నారు. ఎట్లా సాధ్యమైంది అసలు? మేము నిత్యం ప్రజల్లో ఉంటాం, ప్రజల సమస్య మీద ఉంటాం. నియోజకవర్గ మా అక్కడ ఉన్నటువంటి మా పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులు కూడా మచ్చలేని వాళ్ళు కాబట్టి తప్పకుండా మాకు కేసీఆర్ గారు కానీ, నేను నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ మేము కూడా ప్రజల్లో ఉంటాం కాబట్టి నిత్యం వాళ్ళ అవసరానికి ఏం అవసరం ఉన్నా కానీ వాళ్ళకు మనం తీరుస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా మా మీద నమ్మకం. మా సర్పంచ్ అభ్యర్థులు ముఖ్యంగా వాళ్ళు మచ్చలేని వాళ్ళందరూ కాబట్టి ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీతో న్యాయం జరుగుతుంది. కానీ ఎమ్మెల్యే ఉన్నారు, ఇంకా మా క్యాండిడేట్లు కూడా మంచిగా ఉన్నారని చెప్పేసి ఓటేసి గెలిపించారు. జనాలు ఎట్లా మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే అభివృద్ధి ఎట్లా సాధ్యమని అనుకున్నారా, లేకపోతే ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి ఏమనుకుంటారు రీజన్ సంబంధించి? అభివృద్ధి ఏం జరిగిందని ఇప్పుడు దాకా దోసార్లు 2 సంవత్సరాలు ఏ అభివృద్ధి జరిగిందని వాళ్ళు చెప్పినటువంటి ఆరోగ్యానికి ఎట్లా పోయిండో, ఇచ్చినటువంటి ఫ్రీ బస్ ఏమో ఆడవాళ్ళకేమో ఫ్రీ బస్ ఇచ్చి మొగల దగ్గర డబుల్ ఛార్జ్ వసూలు చేస్తున్నారు. అవన్నీ గమనిస్తున్నారు జనాలు. రైతు బంధు లేదు, 4,000 పెన్షన్ లేవు, కళ్యాణ లక్ష్మి దూర బంగారం లేదు, స్కూటీ లేదు చదువుకున్న పిల్లలకు, 2,500 ఏమో మహాలక్ష్మి పథకం ఎటు పోయానేమో, సిలిండర్ అయితే అడ్రస్ లేదు 500. ఇంకేమన్నా నమ్ముతారు వాళ్ళకి? 2 సంవత్సరాలు వేచి చూసిండ్రు, ఇంకా నమ్మే పరిస్థితి వాళ్ళకి లేదు. జనం మీరేమో పథకాలు అందుతలేవని చెప్పేసి చెప్తున్న పరిస్థితి, ముఖ్యమంత్రి ఏమో ప్రజాపాలనకు సంబంధించి ప్రజాపాలనకు సంబంధించి మాకు బలమైన సర్పంచులకు సంబంధించి చాలా అత్యధిక స్థానాల్లో సర్పంచులు మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. మీరు గెలిచిన స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ లేకపోతే వేరే ఇండిపెండెంట్లు గెలిచినవి కూడా మీ ఖాతాలో వేసుకుంటారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వాళ్ళు మేము ఎందుకు ఇస్తాం, మాదేం గవర్నమెంట్ లేదు కదా, మేమేం మాయా మాటలు మభ్యపెట్టడం కాదు. మభ్యపెట్టేటోళ్ళు వాళ్ళు, మాయా మాటలు చెప్పేటోళ్ళు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు దొరకపోవాలి కానీ మేమెందుకు దొరకపోతాం? మా కరాఖండిగా కేసీఆర్ అనేటువంటి మా యొక్క కార్యకర్తలు, రిటైర్గా ఉండేటువంటి కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మేము కార్యకర్తలు, వాళ్ళు సర్పంచ్ గెలుచుకున్నారు. వాళ్ళు అట్లా పోయేటోళ్ళు గారు, వాళ్ళే ఇండిపెండెంట్గా కలుపుకొని మేము ఇన్ని సాధించినామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మేము చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మా పార్టీకి లేదు. ఉంటారు మీ వెనకాల చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది సర్పంచులు కూడా కేటీఆర్ని కలిసే ప్రయత్నం చేశారు. మళ్ళీ తర్వాత ప్రభుత్వం ఏమైనా ప్రలోభాలకు గురి చేస్తే మీ గెలిచిన సర్పంచులు కానీ మళ్ళీ అటు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఏం చెప్తారు? అభివృద్ధికి కానీ లేకపోతే భయపట్టే ఎదిరించో ఎవరు ఓరు? ఏ అభివృద్ధి లేదు కదా. నేను మళ్ళీ మరోసారి చెప్తున్నా మీకు, ఏం అభివృద్ధి జరిగిందని, ఏం ప్రలోభాలు పెడతారు వాళ్ళు? నిధులు కావాలన్నా ఏం నిధులు ఇస్తారు? నిధులు ఇస్తే పైసలు లేవు. సరైనటువంటి సమయంలో 2 సార్లు దాకా 2 సంవత్సరాల దాకా బిల్లు ఇస్తలేరు. ఇంకేం నిధులు ఇస్తారు, ఇంకేం బిల్లు ఇస్తారు, ఇంకేం అభివృద్ధి చేస్తారు? జనాలకు తెలిసిపోయింది వీళ్ళు ఏం చేయారని చెప్పేసి. కేసీఆర్ కావాలంటారు, కేసీఆర్ నాయకత్వమే కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఎప్పుడుగా మన సభలో కూడా స్పష్టం చేసిండు. కొడంగల్ సభలో ప్రతి గ్రామ పంచాయతీకి 5 లక్షల రూపాయలు ఇస్తా అంటుండే. 5 లక్షలు సరిపోతే అసలు గ్రామాల్లో పరిస్థితి ఎట్లుంది? 2 సంవత్సరాలుగా దాదాపు స్పెషల్ అధికారి పరిపాలన చేస్తున్న పరిస్థితి, అసలు గ్రామ పంచాయతీలో పరిస్థితి ఎట్లా ఉంది అసలు? ఆ 5 లక్షలు ఇచ్చి ఆయన కరెంట్ బిల్లు కట్టించుకుంటారేమో మరి. కరెంట్ బిల్లు అవి బాగా పెండింగ్లు ఉన్నాయి, అవి కట్టుకోవడానికే తప్ప అవన్నీ ఎవరికి మా సర్పంచ్ లాగైతే పనికి వచ్చేది కాదు. ట్రాక్టర్లు మూతపడ్డాయి, అన్నీ మూతపడ్డాయి, అని రిపేర్ చేయాలన్న 5 లక్షలు ఏం పనికి వస్తుంది? అవునా కదా. కాబట్టి అవన్నీ మాయమాటలు చెప్పడానికి, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కోవడానికి ఏదో స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప ఇచ్చేది లేదు. మేమే ఎమ్మెల్యేలం, మాకే 1 రూపాయి నిధులు లేవు, ఎస్సీడీపీ ఫండ్ అనేది ఇవ్వమనండి. ముందుగా ఈ సర్పంచ్లకు 5 లక్షలు అని అంటున్నారు కదా, మరి ఏదైతే ఎమ్మెల్యే ఫండ్స్ ఉంటాయో మాది 10 కోట్లు రిలీజ్ చేయమని చెప్పండి, తర్వాత మాట్లాడమని చెప్పండి 5 లక్షల గురించి. ఎమ్మెల్యే నిధులు ఇవ్వాలన్నా వద్దా? అది ప్రజాస్వామ్యం, మా హక్కు అవ్వది. ఆ నిధులకే దిక్కులు లేవు, ఇంకా ఈ నిధులకు కూడా అవన్నీ నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు, సర్పంచులు లేరు, ఎవరు లేరు. అంటే ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి పాత సర్పంచులు కూడా పెండింగ్ బిల్స్ గురించి దాదాపు మొత్తం ఇల్లు బంగారం కుదబెట్టిన పరిస్థితి కూడా చూసినాం. మొత్తం అప్పుల పాలైన సర్పంచులు కూడా చాలా వరకు ఉన్నారు. ఒక్కొక్కరికి 30 లక్షలు, 40 లక్షలు, కోటి రూపాయలు ఖర్చు చేసి కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి. ఇంతవరకు ఆ పెండింగ్ బిల్సే లేవు. మళ్ళీ ఇప్పుడు ఈ సర్పంచులకు అసలు నిధులు ఎట్లా వస్తాయి, గ్రామాల అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, ఏంది అసలు మీ ప్లానింగ్ ఏంటి అసలు? అది ప్రభుత్వం అడగాల. ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా, మేము కాదు కదా. వాళ్ళకి ఏ విధంగా డెవలప్ చేస్తారు, గ్రామ ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? గతంలో కేసీఆర్ గారు చేసిండు, కార్మికులను ఏర్పాటు చేసిండు, ట్రాక్టర్లు ఇచ్చిండు, హరితారంగా ఉండ పచ్చగా చెట్లు పెంచిండు, అన్నీ చేసిండు. మరి వీళ్ళు ఏం చేయబోతున్నారో ఈ గవర్నమెంట్ చెప్పాలి, మేము కాదు.
ఎలక్షన్ ప్రచారంలో కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ₹1 కూడా ఇయ్యము, అవసరమైతే మెడబట్టి గెంటేస్తామన్న సందర్భం కూడా చూసాం ప్రచారంలో. ఒకవేళ భవిష్యత్తులో అలాంటి ప్రమాదం ఉంటే మీ సర్పంచులకు ఎలా ఉండబోతుంది? 2 సంవత్సరాలు అయితే ఎవరికి ఎంటేస్తారో మేడబెట్టి అర్థమవుతుంది. ఇక 2 సంవత్సరాలు వేచి చూస్తే అర్థమైపోతుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యేలుగా ఉన్న మాకే నిధులు ఇవ్వట్లేదు, సర్పంచులకు 5 లక్షలు ఇస్తామంటే ఏ విధంగా సరిపోతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. గతంలో 2 సంవత్సరాల నుంచి అసలు పాలక పంచాయతీల్లో అభివృద్ధి లేదు, 5 లక్షలు ఏ మూలకు సరిపోవు. కేంద్ర ప్రభుత్వం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులు గ్రామ పంచాయతీలకు వెచ్చిస్తే గ్రామాలు అభివృద్ధి బాటలో కనబడతాయి. బట్ ఆ పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలుగా మాకే నిధులు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 2 సంవత్సరాల నుంచి మొత్తం అభివృద్ధి లేదు, ఏం లేదు. కేవలం ప్రతిపక్షాలను తిట్టడానికి మాత్రమే ప్రభుత్వం టైం తీసుకుంటుంది, కానీ అభివృద్ధికి సంబంధించి ఎక్కడా జాడలేదు. కాబట్టి సర్పంచ్ స్థానాల్లో అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సో రాబోయే ప్రభుత్వం మాదే, కేసీఆర్ వచ్చినాక మళ్ళీ గ్రామ పంచాయతీలని అభివృద్ధిలో ఉరికిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలివెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.